అక్క, సౌమ్య నేను డాక్టర్నే, ఇంట్లో ఉండటం నాకు నచ్చడం లేదు, హాస్పిటల్కి వస్తానని ఇవాళ వచ్చింది. తను అసలే డిప్రెషన్లో ఉంది కదా, డ్యూటీ టెన్షన్ తనున్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాదు. కొంతకాలం తను ప్రశాంతంగా ఉండటం చాలా అవసరమని నాకు అనిపించింది. సౌమ్యతో కూడా చెప్పాను, నువ్వు సౌమ్యని తీసుకొని వైజాగ్ వెళ్ళిపో అక్క. తను డిస్టర్బ్ అవ్వడం, నన్ను డిస్టర్బ్ చేయడం నాకు నచ్చడం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు సౌమ్యని కన్విన్స్ చేసి వైజాగ్ తీసుకెళ్ళక్క. సరే తమ్ముడు, నీకెలా నచ్చితే అలాగే చేస్తాను. కాకపోతే సడన్ గా వెళ్ళిపోమంటే వెళ్ళలేను కదా. నాకు ఒక 3 days టైం ఇవ్వు. సౌమ్యకి 3 రోజులు నేను తోడుగా ఉంటాను. వైజాగ్ తీసుకెళ్ళాక నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వేం వరి అవ్వకు, అతిగా ఆలోచించి టెన్షన్ పడకు. సరే, థ్యాంక్స్ అక్క. నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే నీతో చెప్పడానికి వచ్చాను. ఓకే అక్క, వస్తాను. గుడ్ నైట్ సౌమ్య. లో మనం వెళ్ళిపోవాలా? ఎవరు వెళ్తారో నేను చూస్తాను కదా. మరి ఇప్పుడే అన్నాడు కదా. వాడున్న మూడికి అలా మాట్లాడడమే కరెక్ట్. వాదిస్తే వాడు రివర్స్ అవుతాడు. అది మన ప్లాన్ కి అబ్జెక్షన్ అవుతుంది. సో కూల్ గానే నా ప్లాన్ నేను అమలు చేస్తాను. పద. అమ్మా, అమ్మాయిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి కదా? అవునండి, అవును. బాగోలేదమ్మా. సహకరించవలసిన గ్రహాలన్నీ నీచంలో ఉన్నాయి. దుష్ట గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. కష్టం అమ్మా, చాలా కష్టం. అన్నీ సుడిగుండాలు, అగ్నిగుండాలే. నెగ్గుకు రావడం, సుఖ సంతోషాలు పొందడం చాలా కష్టంతో కూడుకున్న పని. పంతులు గారు, పరిష్కారం ఏం లేదా? పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు ఏమైనా ఉంటే చెప్పండి. కష్టపడి నేను నెరవేర్చుకుంటాను. ఒక పరిష్కారం ఉంది, కానీ మీరేం అనుమానించాల్సిన పని లేదు. చెప్పండి, ఎంత కష్టమైనా నేను చేస్తాను. సాధ్యమయ్యే పని కాదనిపిస్తుందమ్మా. మీరు చెప్పండి, సాధ్యాసాధ్యాలు నేను చూసుకుంటాను కదా. ఏం చూస్తారమ్మా? మీ అమ్మాయి జీవితం నాకు తెలుసు. భర్త పెద్ద పిల్లవాడు ఒక దగ్గర, తను మిగతా పిల్లలు ఒక దగ్గర. ఇప్పుడు అంతా కలిసి కూర్చుని చాముండేశ్వరీదేవి పూజ చేయాలి. అది చేస్తే గ్రహదోషం నివారణ జరుగుతుంది. అమ్మవారి శక్తికి గ్రహాలు తలంచుతాయి. అది సాధ్యమవుతుందా? మీరే చెప్పండి. అది తప్ప వేరే పరిష్కారం లేదమ్మా. అదెలా సాధ్యం అవుతుంది? అందుకే కదమ్మా ముందే చెప్పాను అసాధ్యమని. వేరే దారేం లేదంటారా? అందుకే కదమ్మా. ఒక పని చేయండి, చాముండేశ్వరి సహస్రనామం 3 పర్యాయాలు పఠించండి. అమ్మవారు కనికరిస్తే మీ అమ్మాయి కష్టాలు తొలగచ్చు. 3 సార్లు కాకపోతే 30 సార్లు ప్రయత్నం చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. పంతులు గారు, దక్షిణ తీసుకోండి. ఏం సంతోషపడే వార్త చెప్పానమ్మా. మీ దగ్గర దక్షిణ తీసుకోవడానికి మీ దగ్గరే ఉంచండి. ఇవాళ గతం తలుచుకోవాల్సిన అవసరం రాలేదు.
అతనిలో నిజంగా అప్పటి తాలూకు పురుష అహంకారం తాలూకు లక్షణాలు ఏం కనిపించలేదు. చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ ఫస్ట్ టైం నేను గుణాలో చూస్తున్నాను. తను అడిగినట్టు నేను గతంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళలేదు. తనతో గడిపిన జీవితం గురించి ఆలోచనల్లోకి రానివ్వలేదు. మాజీ భర్త అని తలుపుకు రానివ్వకుండా ఒక బిజినెస్ పార్ట్నర్గా మాత్రమే చూశాను. తను కూడా నాతో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు. ఈరోజు గుణ బిహేవియర్లో ఎత్తి చూపించడానికి ఎటువంటి లోపము కనిపించలేదు. వావ్, ఫస్ట్ టైం నీ నోట్ నుంచి గుణ గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషించదగ్గ విషయం. నీ మాటల్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు గుణ గారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నావంటే దెర్ ఇస్ అ ఛాన్స్ మళ్ళీ నువ్వు గుణ గారిని నీ లైఫ్లోకి రానిచ్చే అవకాశం ఉంది. ఎందుకు అక్క అలా చూస్తున్నావు? నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. ఆవేశం తెప్పిస్తున్నాయి. నువ్వంటూ నా ఆఖరి మాట నెరవేరే అవకాశమే లేదు. నా పక్కన ప్లేస్ లేదు, నా మనసులో స్పేసు లేదు. చూడు, అతిగా ఊహించుకుంటే అదే లెవెల్లో నిరాశపడతావు. తక్కువగా ఊహించుకో, ఎక్కువగా సంతోషపడు. అర్థమైందిలే అక్క. అక్క వదిలింటికి వెళ్ళిందా? అవునా అంటావేంట్రా? చెప్పేది అదే కదా. జననియే నాతో చెప్పింది. అర్థమైందా? ఈ సౌమ్య కూడా కావాలని నన్ను చేసి చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ ఇద్దరు ఇక్కడుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ డిస్టర్బెన్స్ ఫేస్ చేయటం చాలా కష్టంరా. అందుకే ఇద్దరిని ఊరెళ్ళమని చెప్పేశాను. ఇక్కడుంటే డెఫినెట్గా నాకు జననికి మధ్య చిచ్చు పెడతారు. ఐ ఫీల్ సో. అందుకే ఇద్దరి ముందు ఓపెన్గా చెప్పేశాను. ఏంటి, నీకు వదినికి మధ్య శక్తి సౌమ్యలు డిఫరెన్సులు డిస్టెన్స్లు క్రియేట్ చేస్తారనా? అవును. అంటే నువ్వు వదిన వైపు ఆలోచిస్తున్నావా? వదిన్ని మళ్ళీ అదే నీ పక్కకి సేమ్ ప్లేస్లోకి సేమ్ పొజిషన్లోకి రీకాల్ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నావా? ఎందుకురా కాని మాటలు? నా ఆలోచనలో లేని మాటల గురించి మాట్లాడతావు. నీ ఆలోచనల్లో ఏం లేకపోతే వాళ్ళని పంపించాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? ఒకవేళ అది నా మనసులో ఉన్నా అది నేనొక్కనే అనుకుంటే జరిగేది కాదు కదరా. తను కూడా ఆలోచించాలి, అనుకోవాలి. తను అనుకోవడానికి ముందు నేను మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. ఓపెన్ అయితే కదా ఎవరి మనసులో ఏముందో బయటపడేది. ఇవాళ మాత్రం మా ఇద్దరి మధ్య గతం గురించిన ప్రస్తావన రాలేదు. ఒక ఫ్రెండ్లీ రిలేషన్కి పునాది పడింది. చాలరా, ఇంకా చాలు. ఇలా చాలా దూరం ప్రయాణం చేయొచ్చు అనే నమ్మకం నాకు కలిగింది. ఇది ప్రేమ అని నేను అనను, కానీ ఏదో స్నేహం, ఏదో బంధం అంతర్లీనంగా మరవడానికి సాధ్యం. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఏదో ఉందనిపిస్తుంది. మారుతున్నావక్క, కొంచెం కొంచెం మారుతున్నాం. ఖచ్చితంగా మీరిద్దరు ఒక్కటై తీరుతారు.